హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పటిలాగే ఈరోజు కూడా స్కూల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోతున్నారు పిల్లలు. యాపిల్ అయితే రెడీ అయిపోయాడు. జార్జ్ ఇంకా స్నానం చేస్తూనే ఉన్నాడు. ఈరోజు వర్షం వచ్చింది కదా, అందుకు చల్లగా ఉండి బద్ధకంగా ఉన్నారు పిల్లలైతే. అలాగే జాయిగా స్లోగా లెగిసి కూర్చొని కొంచెంసేపు కూర్చొని బద్ధకం ముదిరిన తర్వాత జాయిగా స్నానం చేసి రెడీ అయ్యారు. ఈ లోపు నేనైతే క్యారేజీ రెడీ చేస్తున్నాను. జార్జ్ అయితే ఈరోజు మా స్కూల్ దగ్గరికి రండి అమ్మమ్మ, మిస్తో మాట్లాడండి అనేసి అడుగుతున్నాడు. నాకు భయం వేస్తుంది మా మిస్ అంటేనని చెప్తున్నాడు. సరే నువ్వు వెళ్ళిపోయి నీ వెనకాల మేము వస్తామని చెప్పాము. అందుకనేసి జార్జ్ రెడీ అయ్యాడు. లేకపోతే రెడీ అవ్వడు అసలు. బతిమాలు ఇచ్చుకుంటాడు కంతసేపు. ఈరోజు అసలు వెళ్ళనన్నాడు. నువ్వు వెళ్ళిన తర్వాత మేము వస్తామని చెప్పిన తర్వాత అప్పుడు రెడీ అయ్యాడు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నా పనులన్నీ పూర్తి చేసుకొని నేనైతే అప్పుడు వెనకాల వెళ్తాను. మా ఆయన నేను వెనకాల వెళ్దామనేసి పిల్లల్ని అయితే పంపించేసాము. స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లల్ని తీసుకొని వచ్చేసాము మేము. వచ్చేసిన తర్వాత మా ఆయన నాకు షాక్ ఇచ్చాడు. మా ఆయన ఇచ్చిన షాక్ అయితే నాకు దిమ్మ తిరిగిపోయింది. ఎందుకంటే ఇంకా నా 10 డేస్లో నా బర్త్డే అయితే ఉంది. ముందే అనుకోకుండా షాప్లోకి తీసుకువెళ్ళి నీకు నచ్చిన చీరలు తీసుకో అనేసి పట్టు చీరలు చూపించమని అన్ని చీరలు బయటెట్టినప్పటికీ ఏం చీర తీసుకోవాలో తెలియక నేనైతే ఈ చీర తీసుకున్నాను. అనుకోకుండా సడన్గా తీసుకెళ్ళి కొనుక్కోమంటే మనం ఏం తీసుకోవాలో మనకైతే అర్థం కాదు. నేనైతే ఈ చీర తీసుకున్నాను. ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. తర్వాత చీర షాపింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ విక్టరీ బజార్లోకి అయితే వెళ్ళాము. పిల్లలు షాప్కి వెళ్దామన్నారని, స్కూల్ మానేశారు కదా అనేసి ఇంకా షాప్కి అయితే తీసుకొచ్చాము. నేను నెల సరుకులకి అన్నీ ఇక్కడే తీసుకుంటాను. నెలకు సరిపడగా సరుకులన్నీ ఇక్కడ తీసుకుంటాను. మన పిల్లలకి బ్యాగులు తీసుకొచ్చినప్పుడు అయితే రాజమండ్రి వెళ్ళాము. రాజమండ్రి వెళ్ళాం కదా అని డీమార్ట్లో అయితే తీసేసుకున్నాను. ఇంకా పిల్లలు మాత్రమే తీసుకుంటున్నారు. నేను ఇంక సరుకులు ఏం తీసుకోలేదు. ఇక్కడ వాళ్ళకి కావాల్సినవి కొనుక్కుంటున్నారు. వాళ్ళు ఇవన్నీ చూసుకుంటున్నారని నేను వెళ్ళి ప్లేట్లు చూస్తున్నాను. ప్లేట్లు, కప్పులు అంటే నాకు చాలా ఇష్టం. అందుకే అవి తీసుకుందాం అనేసి చూస్తున్నాను. నేను అన్నీ ఎక్కువ రేట్లు ఉన్నాయిలే అనేసి ఇంకా పెట్టేశాను. ఈరోజు వీడియో ఏంటంటే ఇదే. ఎవరన్నా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి ఎలా ఉంటున్నాయో నా వీడియోస్ అన్నవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.